Very good morning. This is Srinivas working in the school assistant. My subject is physical science. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా ఖచ్చితంగా చాలా క్లుప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరిస్తాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈజ్ మెant బై మయోపియా. అంటే హస్వదృష్టి అంటే ఏమిటి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్ అంటే హస్వదృష్టి అని తెలుగులో చెప్తాం. అసలు హస్వదృష్టి అంటే ఏమిటి? ఇప్పుడు మనము ఒక దీర్ఘవృత్తాన్ని ఊహించుకున్నాం అనుకోండి. ఈ దీర్ఘవృత్తంలో దీన్ని మనము దీర్ఘాక్షము అంటాము, దీన్ని హస్వాక్షము అంటాం. ఓకే, హస్వ అంటే చిన్నది, దీర్ఘ అంటే పెద్దది. హస్వదృష్టి అన్నాం. హస్వదృష్టి అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువుల్ని స్పష్టంగా చూడగలగడం. హస్వదృష్టి ఏమంటాం? హస్వదృష్టి. దీన్ని మనం ఇంగ్లీష్లో మయోపియా అంటాం. సో మయోపియా అంటే ఏంటని అంటే నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ అంటే తెలుగులో హస్వదృష్టి అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలగడం. మరి లోపం ఏముంటుందని అంటే దూరంగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలగలేకపోవడం. దూరము అంటే అనంత దూరంలో ఉండేటువంటి వస్తువులు. సాధారణంగా మానవుని యొక్క కన్ను అనంత దూరంలో ఉండేటువంటి వస్తువుల్ని, అంటే ఆ కన్ను అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు అనంత దూరంలో ఉండేటువంటి వస్తువుల్ని ఖచ్చితంగా చూడగలుగుతుంది. ఎందుకంటే అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం కూడా కంటి యొక్క రెటీనా మీద ఏర్పడుతుంది కాబట్టి అది చూడగలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్ని వివరించగలగడానికి ముందు దీన్ని నేను వివిధ భాగాలుగా విభజిస్తూ చిన్న చిన్న అంశాలుగా మీ అందరికీ వివరిస్తాను. చూడండి, అసలు సాధారణంగా కన్ను యొక్క నాభ్యంతరము 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో దాని యొక్క నాభ్యంతరాన్ని మార్చుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో ఇట్ కెన్ వేరీ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఫ్రమ్ 2.27 సెంటీమీటర్స్ టు 2.5 సెంటీమీటర్స్. ఓకే, సో దూరంగా అనంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలిగేటప్పుడు కంటి యొక్క నాభ్యంతరం మ్యాక్సిమంగా 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే స్పష్ట దృష్టి కనిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలిగేటప్పుడు దాని యొక్క నాభ్యంతరం 2.27 సెంటీమీటర్స్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మయోపియా. ఓకే, మయోపియా మీన్స్ నియర్ సైటెడ్నెస్. సో ద ఆబ్జెక్ట్స్ అట్ నియరెస్ట్ డిస్టెన్స్. అంటే నియరెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటని అంటే స్పష్ట దృష్టి కనిష్ట దూరము, లీస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని చెప్పని అంటాం. ఓకే, అంటే స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటే సాధారణమైనటువంటి కన్ను 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ హస్వదృష్టి కలిగి ఉండేటువంటి కన్నుకు ఉండేటువంటి డిఫెక్ట్ ఏంటని అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలిగి దూరముగా ఉండేటువంటి వస్తువుని స్పష్టంగా చూడగలగలేకపోవడం అనేటువంటి దాన్ని మనం ఏమంటామండి అంటే డిఫెక్ట్ ఆఫ్ ఐ విత్ మయోపియా అని మనం చెప్పి అంటాం. ఓకే, సో ఇది సాధారణమైనటువంటి కన్ను. ఓకే, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి డయాగ్రమ్స్. ఓకే, ఫ్రమ్ ద డయాగ్రమ్స్, on the basis of the diagrams I am going to explain the content very clearly to each and everyone. Okay, so ఈ యొక్క హస్వదృష్టిని నివారించగలగాలి అంటే మనం ఏ కటకాన్ని వాడాలి అంటే బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి. ఇది వాడితే ఇక్కడ దాని యొక్క ప్రాబ్లమ్ ఎలా రెక్టిఫై చేస్తుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇక్కడ ఇది రెటీనా. ఓకే, కానీ ఈ హస్వదృష్టి కలిగి ఉండేటప్పుడు అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందండి అంటే రెటీనా కంటే ముందు ఏర్పడిపోతుంది. సో రెటీనా కంటే ముందు ఏర్పడడం వలన మనము ఆ యొక్క వస్తువుని చూడగలగలేము. ఓకే, సో ద ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ డిఫెక్ట్ ఆఫ్ మయోపియా ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. అంటే అనంత దూరంలో వస్తువు అనేటువంటిది ఉండేటప్పుడు దాని యొక్క ప్రతిబింబము ఈ దోషం కలిగి ఉండేటువంటి కంటికి సంబంధించి దాని యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుందని అంటే రెటీనా కంటే ముందు ఏర్పరుస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యొక్క కంటెంట్ని క్లియర్గా మీకు వివరిస్తాను. చూడండి, హస్వదృష్టి అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకే, సో ఇక్కడ మనం చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫార్ పాయింట్.
అంటే గరిష్ట దూర బిందువు అంటే ఏమిటి? ఓకే, ఇక్కడ ఈ కన్నుకి డిఫెక్ట్ ఉంది. ఏ డిఫెక్ట్ ఉంది? మయోపియా అనేటువంటి ఒక డిఫెక్ట్ ఉంది, హస్వదృష్టి అనేటువంటి ఒక లోపం ఉంది. అయితే ఈ హస్వదృష్టి ఉండేటప్పుడు ఇక్కడ అనంత దూరం తీసుకుంటే ఈ ఇన్ఫైనైట్ పాయింట్ వద్ద ఉండేటువంటి వస్తువులని ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేటటువంటిది చూడగలగలేదు. కానీ అనంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలగలేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత దూరంలో ఉండేటువంటి వస్తువుని ఈ కన్ను చూడగలదు. సో ఎంత గరిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువుని ఈ యొక్క కన్ను చూడగలదో ఆ యొక్క పాయింట్ని మనం ఏమంటామంటే గరిష్ట దూర బిందువు అని అంటాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మయోపియా వెరీ క్లియర్లీ, each and every student also must have to be understood the concept of far point, గరిష్ట దూర బిందువు. ఓకే, ఈ కంటికి ఉండేటువంటి దోషం వలన అనంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలగలేకపోయినప్పటికీ కూడా దానికంటే ముందు ఎంతో కొంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలదు. ఓకే, at which distance objects can be seen by the defected of myopia eye is called far point. అంటే ఎంత గరిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువులని ఈ యొక్క హస్వదృష్టి అనేటువంటి లోపం కలిగి ఉండేటువంటి కన్ను చూడగలుగుతూ ఉంటుందో ఆ యొక్క పాయింట్ మనం ఏమంటామంటే ఫార్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ లోపం ఏంటి అంటే ఈ ఫార్ పాయింట్కి ఈ అనంత దూరంలో ఉండేటువంటి బిందువుకి మధ్యలో ఉండేటువంటి ఏదైనా వస్తువు కానీ ఉంటే ఆ వస్తువుని ఈ యొక్క కన్ను చూడలేదు. ఏం జరుగుతుందని అంటే ఈ మధ్యలో ఎక్కడైనా వస్తువు ఉన్నా ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేటువంటిది కంటి యొక్క రెటీనా కంటే ముందు ఏర్పడిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ వద్ద ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ కన్ను చూడగలదు. ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాం, అనంత దూరంలో ఉంటే ఏం జరుగుతుందని అంటే ఈ వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు ప్రధాన అక్షరాలకు సమాంతరంగా వెళ్ళి కంటి కటకం మీద పడి అవన్నీ కూడా రెటీనా కంటే ముందు కేంద్రీకృతమై ఆ యొక్క బిందువు వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇది లోపం. మనం దీన్ని ఏం చేయాలి, ఈ యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడే విధంగా చేయాలి. అలా చేయాలి అంటే మనం ఈ కంటికి ఉండేటటువంటి నాభ్యంతరాన్ని మనం పెంచలేము. ఎందువల్ల తగ్గిపోయింది కంటి యొక్క నాభ్యంతరం, అది 2.5 సెంటీమీటర్స్ ఉండదు, అంతకన్నా తక్కువ ఉంటుంది. కానీ ఈ కంటి యొక్క నాభ్యంతరం మనం 2.5 సెంటీమీటర్స్ వరకు మనం పెంచగలగలేము. కాబట్టి మనం ఏం చేస్తామండి అంటే ఆ కంటికి ముందు ఒక బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అంటే ద్విపుటాకార కటకాన్ని కానీ ఉంచితే ఈ ద్విపుటాకార కటకం ఏం చేస్తుందని అంటే అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు దీనిపై పడి ఈ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఈ ఫార్ పాయింట్ వద్ద కానీ లేక ఈ యొక్క కంటికి మరియు ఇక్కడ ఉండేటువంటి ఫార్ పాయింట్కి మధ్యలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏర్పరుస్తుంది. అలా ఏర్పరిచేటువంటి సందర్భంలో ఈ బిందు వద్ద ఉండేటువంటి వస్తువులు కానీ లేక ఇక్కడ ఉండేటువంటి వస్తువులు కానీ ఈ కన్ను చూడగలదు. కాబట్టి ఎందువల్ల చూడగలుగుతుంది, రెటీనా వద్ద దాని యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అంటే ఎంత నాభ్యంతరం కలిగి ఉండేటువంటి బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అనేటువంటి దాన్ని వాడి ఇక్కడ అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు యొక్క కిరణాల నుంచి వచ్చేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబాన్ని మనం ఫార్ పాయింట్ వద్ద కానీ లేక ఈ యొక్క లెన్స్ కి ఫార్ పాయింట్ కి మధ్యలో కానీ ఏర్పడే విధంగా చేయగలుగుతాము. అటువంటి లెన్స్ మనం వాడాలి. అలా వాడితే ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ దీనివల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది. ఈ ప్రతిబింబం ఉండేటువంటి ఈ ప్రతిబింబాన్ని ఈ యొక్క కంటికి వస్తువుగా పనిచేసి దీని యొక్క ప్రతిబింబాన్ని రెటీనా వద్ద ఏర్పరిచి తన యొక్క దోషాన్ని నివారణ చేసుకోగలగడానికి ఈ యొక్క ద్విపుటాకార కటకం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఇక్కడ మనము ఇంతవరకు చెప్పినటువంటి కంటెంట్ కాకుండా హస్వదృష్టి అనేటువంటి దానికి సంబంధించి మనము ఎగ్జామ్లో క్లుప్తంగా రాయాలి అంటే ముఖ్యంగా 4 పాయింట్స్ రాయాలి. ఒకటి, వాట్ ఈజ్ మీన్ బై మయోపియా, హస్వదృష్టి అంటే ఏమిటి అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలగలేకపోవడాన్ని మనం హస్వదృష్టి అంటాము. ఓకే, అలాగే హస్వదృష్టి కలిగి ఉండేటువంటి కన్ను అనంత దూరంలో ఉండేటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఎక్కడ ఏర్పరుస్తుందని అంటే రెటీనా కంటే ముందు ఏర్పరుస్తుంది. సో ఆ విధంగా రెటీనా కంటే ముందు ఏర్పడేటువంటి ఆ యొక్క ప్రతిబింబాన్ని రెటీనా మీద ఏర్పరచాలి అంటే మనము బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి. ఈ ద్విపుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలి అంటే -d అంటే గరిష్ట దూర బిందువు అనేటువంటిది ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో అన్ని సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగి ఉండేటువంటి కటకాన్ని వాడాలి.
ఇక్కడ నెగిటివ్ సైన్ ఏం చెప్తుంది అంటే ఇది పుటాకార కటకము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ ఈ యొక్క హస్వదృష్టిని వివరించేటటువంటి సందర్భాల్లో ఈ ఫార్ పాయింట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అసలు ఫార్ పాయింట్ అంటే ఏంటని అంటే ఈ కంటికి ఉండేటువంటి హస్వదృష్టి అనేటువంటి దోషం వలన అనంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలగలేదు. కానీ అనంత దూరంలో ఉండే వస్తువును చూడగలగలేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత దూరంలో ఉండేటువంటి వస్తువును చూడగలుగుతూ ఉంటుంది. ఎంత గరిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువులను చూడగలుగుతూ ఉంటుందో ఆ యొక్క బిందువుని ఈ యొక్క కంటికి గరిష్ట దూర బిందువు అని అంటాము. ఓకే, అట్ విచ్ డిస్టెన్స్ ద ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బై దిస్ మయోపియా డిఫెక్టెడ్ ఐ ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. దాన్ని మనం ఫార్ పాయింట్ అంటాం. ఓకే, సో డెఫినేషన్ అర్థమైంది, అలాగే ఫార్ పాయింట్ అంటే అర్థమైంది. ఓకే, సో ఈ విధంగా అనంత ధర్మంలో ఉండేటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది? రెటీనా కంటే ముందు ఏర్పడుతుంది. సో ఈ రెటీనా మీద ఏర్పరచాలంటే మనం ఏ కటకాన్ని వాడాలి? బైఫోకల్ కాన్కేవ్ లెన్స్ అనేటువంటిది వాడాలి, అంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి. ఈ ద్విపుటాకార కటకం ఏం చేస్తుంది అంటే అనంత దూరంలో వచ్చేటటువంటి కిరణాలను దీనిపై పడే విధంగా చేస్తే ఆ యొక్క కిరణాల యొక్క ప్రతిబింబం అనేటువంటిది, అంటే ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాల వల్ల ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతుంది? ఫార్ పాయింట్ వద్ద ఏర్పడేటట్టుగా మనం ఒక లెన్స్ ని తీసుకుంటాం. సో ఈ విధంగా ఫార్ పాయింట్ వద్ద ఏర్పడితే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ప్రతిబింబము మన కంటిలో ఉండేటువంటి కటకానికి వస్తువుగా పనిచేసి ఇక్కడ ఉండేటువంటి వస్తువుని ఎట్లాగో ఈ కన్ను చూడగలదు. కాబట్టి మనము దీని ద్వారా ఈ విధముగా ఇక్కడ ఉండేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడే విధంగా చేసి అది వస్తువుగా ఈ కంటికి ఉండే విధంగా చేసి మనము ఈ యొక్క లోపాన్ని సవరణ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే హస్వదృష్టి అంటే ఏమిటి అంటే కనిష్ట దూరం అంటే ఏంటని అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువును స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉండే వస్తువును స్పష్టంగా చూడగలగలేకపోవడం. ఓకే, ఫార్ పాయింట్ అంటే ఏంటని అంటే అనంత దూరంలో ఉండేటువంటి వస్తువులను చూడగలగలేకపోయినప్పటికీ కూడా ఎంత గరిష్ట దూరంలో ఉండేటువంటి వస్తువులను స్పష్టంగా చూడగలదో ఆ పాయింట్ని మనం గరిష్ట దూర బిందువు అంటాము. ఓకే, సో అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనా కంటే ముందు ఏర్పడుతుంది. ఈ యొక్క దోషాన్ని మనం నివారణ చేయాలి అంటే మనము ఈ రెటీనా వద్ద ప్రతిబింబం ఏర్పడేటట్టుగా చేయగలగాలి అంటే మనం ఈ కంటి యొక్క నాభ్యంతరాన్ని మార్చగలగలేము. కాబట్టి దానికి ముందు కళ్ళద్దాల రూపంలో ఒక ద్విపుటాకార కటకాన్ని వాడతాం. ఈ కటకము వాడడం వలన అనంత దూరంలో ఉండేటువంటి వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు ఈ బిందువు వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రతిబింబము ఈ కంటికి అంటే ఈ కంటిలో ఉండేటువంటి ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ కి వస్తువుగా పనిచేసి దీని యొక్క ప్రతిబింబాన్ని ఈ బొమ్మలో వలె ఇది ఏం చేస్తుంది అంటే రెటీనా మీద ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క దోషాన్ని నివారణ చేయగలుగుతూ ఉంటాము. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు ఆల్ ద టీచర్స్ హూ ఆల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ మయోపియా. దట్ ఈస్ హియర్. మీరు మన టెక్స్ట్ బుక్ లో ఈ డయాగ్రామ్ ఇచ్చాం. ఓకే, ఈ డయాగ్రామ్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఇచ్చేటప్పుడు మన యొక్క టెక్స్ట్ బుక్ లో ఈ యొక్క డయాగ్రామ్ ఎలా ఉందని అంటే ఇలా కంపేర్ చేస్తూ మనం డయాగ్రామ్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ అనంత దూరం నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కిరణాలు ఎక్కడి నుంచి రావాలి? అనంత దూరం నుంచే రావాలి. కానీ మన యొక్క టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఇవ్వలేదండి. ఈ విధంగా ఇవ్వకుండా ఈ బొమ్మ ఏ విధంగా చేశారంటే ఇక్కడి నుంచి ఇలా ఇచ్చారు. అంటే ఈ యొక్క గరిష్ట దూర బిందు నుంచి కిరణాలు వచ్చే విధంగా చేసి ఇక్కడ రెటీనా వద్ద ఏర్పడిందండి. ఈ గరిష్ట దూర బిందువు వద్ద కానీ వస్తువు కానీ ఉంటే అక్కడ మనం ఈ ద్విపుటాకార కటకాన్ని వాడకుండానే ఈ కన్ను ఆ యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది? రెటీనా మీద ఏర్పరుస్తుంది. కాబట్టి మనం డయాగ్రామ్ ఎలా గీయాలి అంటే అనంత దూరం నుంచి కిరణాలు వచ్చే విధంగానే అనంత దూరం నుంచి వచ్చేటువంటి కిరణాలని ఈ యొక్క ద్విపుటాకార కటకము దాని యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ ఏర్పరుస్తుంది. ఈ ప్రతిబింబము ఈ యొక్క కంటి యొక్క కటకానికి వస్తువుగా పనిచేసి దీని యొక్క ప్రతిబింబాన్ని రెటీనా మీద ఏర్పరిచి ఆ కన్ను ఆ వస్తువుని అంటే ఇక్కడ అనంత దూరంలో ఉండేటువంటి వస్తువుని చూడగలిగే విధంగా చేస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. So each and every science teacher also have been teaching the concept of myopia very well. కానీ
పొరపాటుగా మన యొక్క టెక్స్ట్ బుక్లో కంపేర్ చేస్తూ ఇచ్చేటువంటి డయాగ్రమ్స్లో ఇక్కడ ఈ పార్ట్ అనేటువంటిది ఇవ్వకుండా ఇక్కడి నుంచే కిరణాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రతి సైన్స్ టీచరు కూడా పరిశీలించవలసిందిగా అందరికీ కూడా నమస్కరిస్తూ వినమ్రంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ యొక్క దోషాన్ని నివారణ చేస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.